Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్, మీకు చాలా తక్కువ బడ్జెట్లో సిటీకి నియర్ బై ప్రాపర్టీ కావాలని వెయిట్ చేస్తున్నారా? అలాంటి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదండి ఆ ప్రాపర్టీ. చాలా తక్కువ ప్రైస్లో అయితే ఈ ప్రాపర్టీ మీకు నేను చూపించబోతున్నాను. ఈ ప్రాపర్టీ హయత్నగర్లో ఉందండి, భాగ్యనగర్ కాలనీలో ఉందండి. 100 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా కట్టడం జరిగింది. ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ అయితే ఈ ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, చాలా తక్కువ ప్రైస్ అండి. ప్రాపర్టీ ప్రైస్ నేను ఏంటంటే మామూలుగా వీడియోలో రెగ్యులర్గా లాస్ట్కి రివీల్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాపర్టీ ప్రైస్ నేను ముందే రివీల్ చేస్తున్నాను. ఈ ప్రాపర్టీ ప్రైస్ ఓన్లీ 55 ల్యాక్సే అండి. 55 ల్యాక్స్ మనకి ఏంటంటే ప్రాపర్టీకి లోన్ కూడా అవైలబుల్ ఉందండి. ఇలాంటి ప్రాపర్టీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. చూసినా కదా, ఫస్ట్ ప్రాపర్టీకి ఎంటర్ కానీ కింద అయితే మనకి చిన్న పార్కింగ్ లాగా తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. చూసినా ఇక్కడ వాష్ ఏరియా ఉంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి గ్రానైట్తో. కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన చిన్న ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. డోర్స్ ఒకటి పెట్టలేని, డోర్స్ కూడా షార్ట్లీ పెట్టించేస్తారు ఓనర్. ప్లస్ మనకి ఏంటంటే ఒక 2.5 ఫీట్ గల్లీ కూడా ఉందండి. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా బిల్డింగ్ చుట్టూ 2.5 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారండి. లోపలికి వెళ్ళి కూడా ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ వచ్చేసి 18x50 అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ చూస్తున్నారు కదా. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అవుతుందండి. మంచి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అటు ఒక ప్రొవిజన్ ఇవైతే ఇవ్వడం జరిగింది. ప్లస్ రైట్ సైడ్ కూడా చూస్తుంటే మనకు మంచిగా బ్యూటిఫుల్ కలర్స్తో అయితే కలర్ఫుల్గా అయితే బిల్డింగ్ అవుతుందండి. పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా రెడీగా ఉందండి. జస్ట్ లైట్స్ పెట్టుకోవడం ఒకటే ఆలస్యం అంటే అవి కూడా పెట్టిచ్చేస్తాడు ఉన్నారు. ఇది ఏంటంటే 2 BHK అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే కింద మొత్తం మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. దీనిలో బీర్వా ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లస్ షెల్ఫ్స్ ఇచ్చారు. మంచిగా బ్యూటిఫుల్ కలర్స్ అండి. గ్రీన్ కలర్ ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. 4x4 విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విండోస్ కూడా ఏంటంటే ఓనర్ వుడెన్వి చేపించినారు. ఇవి కూడా పెట్టిస్తా అంటున్నారు. ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కూడా మొత్తం టైల్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ హయత్నగర్లో ఉంది, భాగ్యనగర్ కాలనీలో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం కదా. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చిన్నగా బుజ్జిగా బాగుందండి. ప్రాపర్టీ హయత్నగర్ భాగ్యనగర్ కాలనీలో. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ ఉంది. ప్లస్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే చాలా ఉన్నాయండి. మనకు ప్రాపర్టీ బ్యాక్ సైడ్కి వెళ్తే ఇక్కడ 3 ఫీట్ గల్లీ అయితే ఉంది. ఇక్కడ మనకు సంపు ప్లస్ బోర్ అయితే ఫెసిలిటీ ఉంది. ప్లస్ వాష్ ఏరియా కూడా ఒకటి ఉందన్నమాట. ప్రాపర్టీ ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ అండి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినాం కదా, ఒకసారి ఏంటంటే కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా చిన్నగా ఉందండి. ఒక బొమ్మరిల్లాగా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 100 యార్డ్స్లో. డైమెన్షన్స్ మీకు తెలుసుగా 18x50 అండి. పొడుగు ఉంది ప్రాపర్టీ. మంచిగా ప్లాట్ఫామ్ ఉంది గ్రానైట్తో. చిన్న షెల్ఫ్స్, ఒక విండో, ప్లస్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే ఉన్నాయండి. పైన లో రూఫ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, పైన లో రూఫ్ కూడా ఉంది. వీళ్ళన్నీ దీనికి ఏషియన్ పెయింట్స్ అయితే యూజ్ చేసినారు. ప్లస్ ఇక్కడ పూజా గది ఉందండి. చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ మంచిగా చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి ప్రాపర్టీ. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్న ప్లేస్లో చాలా అడ్జస్ట్ అయ్యి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ హయత్నగర్లో ఉంది, భాగ్యనగర్ కాలనీ అండి. 100 స్క్వేర్ యార్డ్స్లో అవుతుంది. బిల్డింగ్ ముందు మనకు 30 ఫీట్ అయితే రోడ్ ఉంది. మనకి ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి. మంచి కాలనీలో అయితే ఉందండి. చుట్టూ కన్స్ట్రక్షన్ ఇప్పుడు లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయండి. 100 స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ 55 ల్యాక్స్కి అయితే ఈ ప్రాపర్టీ సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు ఓనర్స్. ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చినట్లయితే ఓనర్కి డైరెక్ట్ కన్సల్ట్ కానీ, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో, మంచిగా వెంటిలేషన్ ఎవ్రీథింగ్ అయితే రెడీగా ఉంది. 55 ల్యాక్స్ కంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అన్నమాట. అంత మంచి ప్రాపర్టీ. మీరు ఇన్ కేసు ఇక్కడికి వచ్చి ఉండలేమనుకుంటే దీన్ని రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు అండి. రెంట్ ఇష్టంగానే ఈజీగా 10,000 రెంట్స్ అయితే ఈజీగా వస్తాయండి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కావచ్చు, లేదంటే మీరు ఉన్నా కానీ సరిపోతుందండి. మనకు హయత్నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలికే ఇదైతే ప్రాపర్టీ ఉందండి. మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ప్లస్ మనకి ఎల్బీ నగర్ నుంచి అయితే జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మెట్రో నుంచి కూడా 6 కిలోమీటర్ డిస్టెన్స్. విజయవాడ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇది హయత్నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి. మదర్ డైరీ నియర్ బై వస్తుంది అనమాట. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే ఓనర్ని కన్సల్ట్ కాండి. 100% వాస్తు అని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.